హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ రాజేశ్వరి గారు. నమస్తే మేడం. నమస్తే. నమస్తే శ్వేత. ఎలా ఉన్నారు? బాగున్నాను శ్వేత, మీరు? బాగున్నాను మేడం. మ్యామ్, ఇప్పుడు చూసినట్లయితే అమ్మాయిలకే కాదు అబ్బాయిలకి కూడా లిప్స్ డార్క్నెస్ ఎక్కువ ఉండడం, పిగ్మెంటేషన్తో ఇబ్బంది పడడం కూడా చూస్తున్నాం. అసలు దానికి రీజన్ ఏంటి? వాళ్ళు దాని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు? సో శ్వేత, ఇప్పుడు ఏంటంటే నా దగ్గర మెన్స్ కొంచెం కండిషన్తో కామన్గా వస్తుంటారు. ఓకే. సో పిగ్మెంటేషన్ ఫేసే కాదు, ఫేషియల్ పిగ్మెంటేషనే కాదు, లిప్ పిగ్మెంటేషన్ కూడా ఎక్కువగా కంప్లైంట్ వస్తుంటారు నా దగ్గరికి. సో వాళ్ళ మెయిన్ కన్సర్న్ ఏంటి, డాక్టర్ గారు నాకు లిప్ పిగ్మెంటేషన్ నల్లగా ఉంది, నేను ఇన్ని రోజులు పట్టించుకోలేదు, బట్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా లేదంటే చూసిన వాళ్ళందరూ కూడా ఎంతో నేను బాగా స్మోక్ చేస్తున్నట్టు, నేను స్మోకర్ అన్నట్టు నన్ను ట్రీట్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ మై పిగ్మెంటేషన్ అండ్ లిప్స్ అంటూ ఉంటారు. అవును. ఓకేనా? అంటే స్మోక్ చేసే వాళ్ళు ఉండొచ్చు పిగ్మెంటేషన్తో పాటు, బట్ నాన్ స్మోకర్స్కి కూడా పిగ్మెంటేషన్ ఉండేసరికి వాళ్ళ ప్రాబ్లం ఏంటి, నేను స్మోక్ చేస్తున్నానేమో ఎదుటి వాళ్ళు అనుకుంటారేమో ఫీల్ అయ్యి ఇన్సెక్యూర్తో వస్తుంటారు. బట్ నిజంగా ఇది చాలా రేర్ క్వశ్చన్ అనుకోవాలి మనం డిస్కషను. శ్వేత, నిజంగా మగవాళ్ళకి పిగ్మెంటేషన్ అందరు అనుకున్నట్టు స్మోకింగ్ కాజ్ ఒకటే కాదు. ఓకే. ఆ స్మోకింగ్ కాజ్ కూడా ఎలా అనుకుంటారు, స్మోక్ చేయడం వల్ల అక్కడ లిప్స్ కాలిపోతున్నాయేమో వేడికి, దానివల్ల పిగ్మెంటేషన్ అనుకుంటారు. దట్స్ ఏ మిత్ అన్నట్టు. ఓకేనా? సో పిగ్మెంటేషన్కి చాలా రీజన్స్ ఉంటాయి. సో మెయిన్ బోత్ హైపర్ పిగ్మెంటేషన్ లిప్స్కి. అందులో కనుక మనం చూసుకుంటే జెనెటికల్ కాజ్ కూడా ఉంటుంది. ఓకే. సో జెనెటికల్ అంటే వాళ్ళ అంటే వాళ్ళ వంశపారపర్యంగా జీన్స్లో ఎవరికైనా పిగ్మెంటేషన్ ఎదర్ మదర్ సైడా ఎదర్ ఫాదర్ సైడా ఎనీ ఒక సైడ్ కనుక ఉంటే వాళ్ళకి ఆ XYలో ఏదో ఒకటి డామినేట్ అవుతుంది. సో జెనెటికల్ కూడా పాపం వాళ్ళు స్మోక్ చేయకపోయినా ఏం చేయకపోయినా దట్ విల్ క్యారీ. ఓకే. అండ్ ఇంకోటి వచ్చేసి స్మోకింగ్. ఓకే. సో స్మోకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ పిగ్మెంటేషన్. ఈ స్మోకింగ్ వల్ల ఎందుకు హైపర్ పిగ్మెంటేషన్ వస్తుంది అంటే నికోటిన్ ఉంటుంది. ఓకే. ఈ నికోటిన్ ఏం చేస్తుంది అంటే మనకి మెయిన్ పిగ్మెంటరీ సెల్స్ అనేది మెల్నోసైట్స్ అంటాం. ఈ మెల్నోసైట్స్ని సింథసిస్ని పెంచుతుంది. ఓకే. ఈ నికోటిన్ మన దాంట్లో లిప్స్లో ఎక్కువ కావడం వల్ల. సో సింథసిస్ ఎక్కువ పోవడం వల్ల ఈ మెల్నోసైట్స్ ఏం చేస్తాయి, మెలనిన్ అనే పిగ్మెంటేషన్ రిలీజ్ చేస్తాయి. ఓకే. ఎప్పుడైతే మెలనిన్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయో డ్యూరింగ్ ద స్మోకింగ్, ఎవ్రీ స్మోకింగ్కి, అప్పుడు ఈ పిగ్మెంటేషన్ స్లోగా వాళ్ళ న్యాచురల్ పిగ్మెంటేషన్ పోయి బ్లాక్ పిగ్మెంటేషన్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది ఇనిషియల్గా తాగుతూ ఉంటే. సో అదే ద మెయిన్ రీజన్ ఫర్ ద పిగ్మెంటేషన్. అంతేకాని వాళ్ళు తాగడం వల్ల ఏదో లిప్ కాలిపోవడం వల్ల అట్లా ఉండదు. ఇంకో రీజన్ ఏంటంటే యూవీ ఎక్స్పోజర్. మనం ఎండలో పోతే సన్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల స్కిన్ నల్లగా అయిపోతుంది, ట్యాన్ అంటాం కదా. అవును. లిప్ కూడా ఒక పార్ట్ ఆఫ్ ద ఫేస్. సో లిప్ కూడా యూవీ రేస్తో కూడా ట్యాన్ అయిపోయి పిగ్మెంటేషన్ ఫామ్ అయిపోతుంది. ఓకే. సో అండ్ ఎందుకు అంటే యూవీ రేస్లో ఎప్పుడైతే యూవీ రేస్ మన స్కిన్ ఎక్స్పోజ్ అవుతుందో ఆ యూవీ రేస్ ఏం చేస్తుందంటే మన మెలనిన్ని, మామూలుగా మెలనిన్ ఉంటుంది మన దాంట్లో, మెలనోసైట్స్ అన్ని స్కిన్లో, వాటిని కామ్గా ఉంచితే ఏం కాదు, అవి మల్టిపుల్ అవ్వకూడదు. అవును. సో అవి మల్టిపుల్ అయ్యేటట్టు యూవీ రేస్ చేస్తాయి కాబట్టి ఆ ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది యూవీ రేస్తోని. దానివల్ల కూడా లిప్ అనేది హైపర్ పిగ్మెంటెడ్ అయిపోతూ ఉంటుంది, అది ఎక్కువగా సన్ ఎక్స్పోజర్ అయ్యే వాళ్ళకి. సో నెక్స్ట్ యూవీ రేస్ కాకుండా B12 డెఫిషియన్సీ. ఓకే. సో వైటమిన్ B12 డెఫిషియన్సీ నవేడేస్ అందరికీ ఉంటుంది కామన్గా. సో ప్రతి 100 మెంబర్స్లో 75 మెంబర్స్కి డెఫిషియన్సీ ఉంటుంది. సో ఈ B12 డెఫిషియన్సీ వల్ల ఎందుకు హైపర్ పిగ్మెంటేషన్ వస్తుంది అంటే, ఈ B12 ఏం చేస్తుంది, తక్కువ ఉన్న వాళ్ళకి ఏదైతే ఈ మెల్నోసైట్స్ అన్నాను కదా, ఈ ప్రొడక్షన్ కూడా ఎక్కువగా పెంచుతుంది. ఓకే. అండ్ DNA సింథసిస్ని ఈ B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి తక్కువ అవుతుంది. సో ఒక DNA సింథసిస్ కాదు, దానివల్ల ఏమవుతుంది, మెల్నోసైట్స్ ఎక్కువైపోతుంది. తర్వాత B12 ఏం చేస్తుంది, మన స్కిన్లో మన బ్లడ్లో ఏం చేస్తుంది అంటే RBCs అని ఉంటాయి మనకి, రెడ్ బ్లడ్ సెల్స్. సో ఈ RBCs ప్రొడక్షన్ తక్కువైపోతుంది. B12 ఎంత మనకు తగ్గిన కొద్దీ మన RBCs తక్కువైపోతుంది. అవును. ఎప్పుడైతే RBCs తక్కువ అవుతుందో దానికి ఆపోజిట్ సెల్స్ ఉంటాయి, హోమోసిస్టిన్స్ అని. ఓకే. సో ఇవి ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది. ఈ హోమోసిస్టిన్ లెవెల్స్ ఎప్పుడైతే బ్లడ్లో ఎక్కువైపోతాయో ఆటోమేటిక్గా అవి కూడా మెల్నోసైట్స్ని ఇంక్రీజ్ చేస్తాయి, సింథసిస్ చేస్తాయి. సో దానివల్ల కూడా మనకి పిగ్మెంటేషన్ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఓకే. సో కొంతమంది ఏమో డ్రగ్స్ అన్నట్టు, అంటే మెడికేషన్స్,
ఓకే, ఫార్మసీ మెడికేషన్స్. ఆ మెడికేషన్ ఎలాంటి లాంగ్ టర్మ్ వాడుతూ ఉంటాము. అవును. ఏది మన యాంటీసైకోటిక్ కానీ సైకాట్రిక్ మెడికేషన్స్, లేదా క్యాన్సర్కి సంబంధించిన యాంటీ క్యాన్సర్ డ్రగ్సే కావచ్చు, లేదు అంటే మనకి యాంటీ కన్వల్జెన్స్ అంటే పెరాలసిస్ అవి వస్తాయి కదా, ఫిట్స్ అట్లా, సో ఆ మెడిసిన్, లేదంటే యాంటీ మలేరియల్ డ్రగ్స్. సో ఇలాంటి ఈ కేటగిరీ మెడికేషన్ ఎక్కువగా మోర్ దెన్ 6 months వాడే వాళ్ళకి కూడా పిగ్మెంటేషన్ వస్తుంది. ఓకే. అండ్ అదే కాకుండా కొన్ని అలర్జిక్ కండిషన్స్ ఉంటాయి మనకి, స్కిన్ మీద కొన్ని అలర్జెన్స్, ఎగ్జాంపుల్ వంకాయ తినడం వల్ల ర్యాష్ వస్తుంది కదా కొన్ని కామన్గా అట్లా. సో అట్లా డ్రగ్స్ అలర్జీ ఉన్న వాళ్ళకి కూడా ఈ లిప్స్లో కూడా మొత్తము ఇన్ఫెక్షన్ వచ్చి అప్పుడు కూడా పిగ్మెంటేషన్గా డెవలప్ అవుతుంది. ఓకే. సో ఇవన్నీ కూడా కాజెస్ అన్నట్టు. సో మనం కాజెస్ అయితే మాట్లాడుకున్నాం కదా, మరి దీనికి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? యా, డెఫినెట్గా రెమెడీస్ అంటే ట్రీట్మెంట్ అయితే ఉంది శ్వేత, బట్ చేయించుకోవాలి కూడా, ట్రీట్మెంట్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే. సో ఇందులో ఫస్ట్ చేయాల్సింది సన్ ఎక్స్పోజర్ అవాయిడ్ చేయాలి. అంటే మనం డాక్టర్ దగ్గర వెళ్ళకుండా మనంతా మనం హోమ్ రెమెడీ ఫస్ట్. ఓకే. ఓకే, దాంట్లో హోమ్ రెమెడీ అని డివైడ్ చేయొచ్చు, దాని తర్వాత ప్రొఫెషనల్ కేర్ అని డివైడ్ చేసుకోవచ్చు. ఓకే. సో హోమ్ రెమెడీస్లో ఏంటి, మనతో మనం అయ్యేది కాజ్ ఫ్యాక్టర్ని రిలీజ్ చేయాలి ముందు. ఓకే, సో యూవీ ఎక్స్పోజర్ మనం కామన్గా చేస్తుంటాం కాబట్టి యూవీ ఎక్స్పోజర్ని అవాయిడ్ చేయాలి. ఓకే. అవాయిడ్ చేస్తూ కొన్ని లిప్ బామ్స్ విత్ SPF దొరుకుతాయి. మనం సన్ స్క్రీన్ స్కిన్లో ఎట్లా పెట్టుకుంటాము ఫేస్ని, అలాగే విత్ SPF లిప్ బామ్ కూడా దొరుకుతాయి మార్కెట్స్లో, అవి తీసుకోవాలి. మినిమం ఒక 15 నుంచి 30 SPF సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. అండ్ దాంతోపాటు ఆ లిప్స్ అన్నీ కూడా డ్రై అవుతూ ఉంటుంది. ఆ డ్రై అవ్వడం వల్ల కూడా ఎర్లీగా పిగ్మెంటేషన్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, మనము ఎక్స్ఫోలియంట్ని వాడాలి. అంటే ఒక లిప్ బామ్, మాయిశ్చరైజ్ బేస్ లిప్ బామ్. సో ఎలాంటి లిప్ బామ్ అంటే కొంచెం ఒక బ్రాండెడ్, దాంట్లో ఒక లానోలిన్ అనే కెమికల్ లేని లిప్ బామ్. ఓకే. ఆ లిప్ బామ్స్లో మనం చదివితే ఇంగ్రీడియంట్లో దాంట్లో కనిపిస్తుంది, ఎప్పుడైతే లానోలిన్ ఉందో అది అవాయిడ్ చేయాలి. లానోలిన్ ఉన్న ఫ్రీ లిప్ బామ్ కనుక నార్మల్ మాయిశ్చరైజర్ లాగా లిప్ బామ్స్ కూడా మాయిశ్చరైజర్ లాగా లిప్ని పెడతా ఉండాలి. ఓకే. ఇవి వాళ్ళు బేసిక్గా పెట్టుకునేవి. దాని తర్వాత మన హోమ్ రెమెడీస్ ఏముంటాయి హైపర్ పిగ్మెంటేషన్కి అంటే, వాళ్ళంతా వాళ్ళే చాలా తక్కువ ఖర్చుతో. ఓకేనా, సో కాఫీ అయితే అందరికీ అందుబాటులో ఉంటుంది కదా పొద్దున్న లేవగానే, ఓకే కదా, సో అందరికీ తెలుసు కూడా. ఈ కాఫీలో తేనె కూడా అందుబాటులో ఉంటుంది. నవడేస్ అందరు మార్నింగ్ లేవగానే వామ్ వాటర్లో తాగుతుంటారు కదా. సో ఈ కాఫీ, ఈ తేనె రెండు మిక్స్ చేసుకొని మొత్తం మసాజ్ చేసుకోవాలి. మొత్తము క్లాక్ వైజ్గా యాంటీ క్లాక్ వైజ్గా మంచిగా చక్కగా మసాజ్ చేసుకుంటే ఏమవుతుందంటే మంచి ఎక్స్ఫోలియంట్ కూడా, కాఫీ అండ్ హనీ రెండు కలిపి. సో మొత్తం ఎక్స్ఫోలియేషన్ అంతా అయిపోయి ఎక్కడైతే సింథసిస్ అయిపోయిందో మెలినోసైడ్స్ అవన్నీ కూడా డ్రాప్ అవుతుంది. డ్రాప్ అయిన తర్వాత ఏం చేయాలి, మంచి మాయిశ్చరైజర్ లాగా పెట్టుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం హనీ అండ్ కాఫీ ఆ రెండు కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్. ఓకే. ఓకే, ఎక్స్ఫోలియంట్ ప్లస్ యాంటీ ఆక్సిడెంట్ క్యారెక్టర్. సో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఏం చేస్తుంది, హైపర్ పిగ్మెంటేషన్లో ఏదైతే మెలనిన్ సింథసిస్ అవుతుందో దాన్ని ఇన్హిబిట్ చేస్తుంది. మన పైన పోవడం వల్ల దాన్ని ఇంటర్నల్గా ఎఫెక్ట్ అవుతుంది. ఆ మెలినోసైడ్స్ని ఇన్హిబిట్ చేస్తుంది, ప్రొడక్షన్ ఆపేస్తుంది. అండ్ అక్కడ ఉన్న ఏదైతే టాక్సిన్ అక్యుములేట్ అవుతాయో దాన్ని కూడా ఈ టాక్సిన్ అన్ని కూడా రిలీజ్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీకి వైటనింగ్ ఎఫెక్ట్ క్యారెక్టర్ ఉంటుంది. సో ఆటోమేటికల్లీ వైటనింగ్ అవుతుంది. సో కొంచెం హనీ, కొంచెం కాఫీ ఈ రెండు మిక్స్ చేసుకొని కూడా ఎవరైతే పిగ్మెంటేషన్ ఉందో, లేదంటే ఫామ్ అవుతున్నాయో, లేదంటే ఎవరికైతే మంచి పింక్ లిప్స్ కావాలో అలాంటి వాళ్ళు ఇది ఇంట్లో ట్రై చేయొచ్చు. ఇంకో టిప్ ఏంటంటే లెమన్ ఈజ్ కామన్ కదా, షుగర్ కామన్గా ఉంటుంది. ఈ రెండు కూడా లెమన్ జ్యూస్లో షుగర్ పెట్టుకొని కూడా మంచి పెట్టుకుంటే ఇందాక స్క్రబ్బర్ లాగా ఎక్స్ఫోలియంట్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ షుగర్ ఏమో ఎక్స్ఫోలియంట్ అండ్ లెమన్లో విటమిన్ సి. మళ్ళీ విటమిన్ సికి ఏముంటుంది, యాంటీ ఆక్సిడెంట్ క్యారెక్టర్ ప్లస్ వైటనింగ్, స్కిన్ వైటనింగ్ క్యారెక్టర్. సో ఇవి రెండు చేసినా కూడా హోమ్ రెమెడీ చాలా బాగుంటుంది. అంటే హైపర్ పిగ్మెంటేషన్ వాళ్ళకే కాదు, ఎవరికైతే స్మూత్ లిప్స్ కావాలి, కొంచెం లైట్ పింకిష్ కావాలి అనుకునే వాళ్ళందరూ ఇలాంటి వాడితే బాగుంటుంది. ఓకే. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ప్రొఫెషనల్ ట్రీట్మెంట్. బాగా డార్క్ అయిపోతుంది, ఇవన్నీ చేసినా వాళ్ళు ఇంకా సాటిస్ఫై లేని పక్షంలో సో ప్రొఫెషనల్ ట్రీట్మెంట్స్ అంటే మన డర్మటాలజిస్ట్ మా దగ్గర ఉన్న అవైలబుల్ ట్రీట్మెంట్స్ అవి ఏముంటాయి అంటే పీలింగ్స్ అంటాము. ఓకే. సో పీలింగ్స్లో ఏముంటాయి అంటే కెమికల్ పీల్, వినే ఉంటారు కదా కెమికల్ పీల్.
సో కెమికల్ పీల్ లిప్స్ కూడా ఉంటాయి. ఓకే, సో అందులో ఏముంటుంది, మెయిన్ థింగ్స్ ఏంటి, ఇంగ్రీడియంట్స్ అంటే ఆర్బిటిన్. ఈ ఆర్బిటిన్ పీల్ అనేది చాలా చాలా మంచి పనిచేస్తుంది. దాంతోపాటు సాలిసిలిక్ యాసిడ్, గ్లైకోలిక్ యాసిడ్, రెటినాయిడ్స్, ఈ కాంబినేషన్లో పీల్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఎవ్రీ 2 weeks ఒకసారి కనుక పీల్, లిప్ రెజ్యువినేషన్ అంటాము, పెట్టుకుంటే అప్పుడు మనకి టార్గెట్ 100% వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, ఇంకా అడ్వాన్స్ ఏముంది అంటే పీల్దే కాకుండా లేజర్స్. సో లేజర్స్ ఏం లేజర్స్ ఉంటాయి, ఎన్డిఆర్ లేజర్స్ అండ్ ఫ్రాక్షనల్ లేజర్స్. ఈ లేజర్స్తో కూడా మన పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఈ కెమికల్ పీల్స్ అన్నారు కదా, దానికి ఇంచుమించు ఎన్ని సిట్టింగ్స్ పడతాయి అంటారు? వాళ్ళ పిగ్మెంటేషన్ బట్టి. ఇప్పుడు కొందరు ప్యాచీ వస్తారు, ప్యాచీ వస్తారు, ఇంకా మొత్తం టోటల్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అవును, ప్యాచీతో వస్తే వాళ్ళకి ఒక మ్యాక్సిమం 6 సెషన్స్ సరిపోతాయి. ఇన్ బిట్వీన్ గ్యాప్ 2 weeks. ఓకే, లేదు టోటల్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఒక 12 to 15 పీల్స్ కావాలి. ఓకే, ఇన్ ద స్పాన్ ఆఫ్ ఎవ్రీ 2 weeks ఒకసారి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.